హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ సాయివంశి. ఫ్రెండ్స్, ఫస్ట్లో ఒక వీడియో చూసారు కదా. ఆ వీడియో ఏంటిదంటే బోనాల పండుగ రాబోతుంది కదా, దాని గురించి స్పెషల్ వీడియో ఎడిటింగ్ చేశాను ఫ్రెండ్స్. బోనాలు వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు వీడియో అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను ఈ వీడియోకి ఏమేమి యూజ్ చేశానో ఆల్ మెటీరియల్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కైన్మాస్టర్ యాప్ కావాలి కదా, ఈ యాప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్లో దొరుకుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే యాప్కి రీడైరెక్ట్ అవుతారు. అయినాక జాయిన్ కావాలని బటన్ వస్తుంది. జాయిన్ కాగానే కైన్మాస్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేం ఆలోచన, వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మిడిల్లో ప్లస్ ఐకాన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేయగానే ఇలా 169 ముందుగానే సెలెక్ట్ అయి ఉంటుంది. క్రియేట్ ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకుంటాను. జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. మొత్తం ఫస్ట్ ఇట్లా వచ్చి ఇప్పుడు అంటే ముందుకు వచ్చేస్తారు ఇట్లా. ఇప్పుడు ఒక పేజ్ యాడ్ చేయాలి, బోనాలు ఎత్తుకునే ఇమేజ్. దానికోసం లేయర్ పైన క్లిక్ చేయాలి. ఈ లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇమేజ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ వీడియో ఎంత ఉందో ఈ పేజ్ ఇట్లా అనాలి. మీ టర్మ్ ఫేవర్ అంటే ముందుకు వెళ్ళిపోతుంది. మొత్తం లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోవాలి. నేను డ్రాగ్ చేసేసిన ఇమేజ్ని డ్రాగ్ చేస్తే పెద్దగా అవుతుంది ఇమేజ్ ఇక్కడ పెట్టండి. పెట్టినాక యానిమేషన్లోకి వెళ్ళి ఈ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ దీనిపైన క్లిక్ చేసి టైం లైన్ ఏమో 2 పెట్టుకొని దీనిపైన క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ కొట్టండి. ప్లే చేస్తాను ఫ్రెండ్స్. ఈ యానిమేషన్ ఎక్కడ ఆగిపోయి 2 minutes దాకా కదా. మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి ఇంకో పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పేజ్ ఏంటిదంటే తొట్టిలు ఫ్రెండ్స్. మనిషి తల పైన పెట్టుకొని పోతాడు, ఆ ఇమేజ్ ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ని జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇమేజ్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేస్తున్నా, అదే విధంగా డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటోని కొంత సైజ్ పెంచుకోండి. ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్, కరెక్ట్గా. ఇక్కడ పెట్టినాక మళ్ళీ యానిమేషన్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఈ టైం లైన్ 2 పెట్టుకొని బ్యాక్ కొట్టండి. ఇది మళ్ళీ కొట్టండి. ప్రీ యానిమేషన్ 4 minutes దాకా అయిపోయింది కదా. మళ్ళీ లేయర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. రాజ్ పేజ్. జస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇమేజ్ ఇట్లా వస్తుంది. కొంచెం సైజు పెంచుకోండి. ఇటు పెట్టండి. పెట్టినాక ఇమేజ్ కూడా క్లాస్ వరకు డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేసేస్తున్నా. డ్రాగ్ చేసుకోను కదా ఫ్రెండ్స్. పైన 3 dots ఉంటాయి, దీనిపైన క్లిక్ చేసి ఫస్ట్ మనీ క్లిక్ చేయండి. డూప్లికేట్ వస్తుంది. ఇప్పుడు ఇమేజ్ని ఇటు జరిపినాక
రొటేట్ ఆప్షన్ ఉంటుంది. రొటేట్ పైన క్లిక్ చేసి ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. చేసి ఇక్కడ పెట్టాను. ఫస్ట్ ఇమేజ్ కూడా కొంచెం కిందికి సేమ్ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి యానిమేషన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని టైం లైన్ 2 పెట్టుకోండి. సెకండ్ ఇమేజ్ కూడా ఈ యానిమేషన్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ వస్తున్నా నేను. సెకండ్ ఇమేజ్ కూడా నేను క్లిక్ చేస్తున్నా, అదే యానిమేషన్ యాడ్ చేస్తున్నా. బ్యాక్ వచ్చి సెకండ్ ఇమేజ్ని జరుపుతాను 6 minutes దాకా. జరిపినాక ప్లే చేస్తా ఫ్రెండ్స్. ఇమేజ్ వచ్చినాక ఇమేజ్ వస్తుంది. ఈ సెకండ్ ఇమేజ్ కొంచెం కిందికి కొంచెం సమానంగా ఉండాలి రెండు, అప్పుడే లుక్ ఉంటుంది. ఇప్పుడు యానిమేషన్ ఎక్కడ ఆగిపోయింది, ఇంకో ఇమేజ్ 7 minutes దాకా 7 minutes దాకా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో పేజ్ చేసుకోవాలి. దేవుని మొక్కుతున్న ఇమేజ్ యాడ్ చేసుకోండి. జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఇమేజ్ ఉంటే యాడ్ చేసుకోండి. దానికి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఒక వీడియో చేశాను దాని గురించి, ఆ వీడియో చూడండి. తర్వాత ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేసేస్తున్నా. డ్రాగ్ చేసుకున్నాక దీని సైజు ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్. పెట్టినాక యానిమేషన్లోకి వెళ్ళి ఇంకో యానిమేషన్ యాడ్ చేయాలి. ఈ యానిమేషన్ ఫ్రెండ్స్ థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకొని టైం లైన్ 2 పెట్టుకోండి. మళ్ళీ ప్లే చేస్తున్నాం. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఎఫెక్ట్ బాగుంటుంది. ఇప్పుడు 8 minutes దగ్గర అయిపోయింది కదా యానిమేషన్. 8 minutes దాకా 9 minutes దగ్గర యాడ్ చేసుకో. ఇప్పుడు 9 minutes దగ్గర యాడ్ చేద్దాం. ఈ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు టెక్స్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ కుటుంబ సభ్యులకి బోనాలు పండుగ శుభాకాంక్షలు. ఆ టెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ లేయర్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే 7 minutes వరకు లేయర్ జరపండి. ఇట్లాగే తట్టుకుంటే ఇట్లా పెద్ద సైజ్ చేయండి. చేసి ఇట్లా అనండి. మీ థంబ్ ఫింగర్ ఇట్లా అంటే హెల్ప్ కనిపించకుండా పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కీ యానిమేషన్ ఉంటాయి. కీ యానిమేషన్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ ఉంది ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేసి మీ థంబ్ ఫింగర్తో ఇట్లా మెల్లగా అనండి పైకి. ఇట్లా అన్నాక మీ 2 fingers ఇట్లా అనండి. అంతే చిన్నగా అవుతుంది. కొంచెం పైకని గుంజేలా ఉంటుంది, గుంజండి. ఇంకా కొంచెం చిన్నగా చాలా చిన్నగా ఫ్రెండ్స్, కొంచెం పెద్దగా ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ బోనాలు ఎత్తుకుని ఇమేజ్ ఇటు సైడ్ జరపండి. జరిపి టెక్స్ట్ ఇమేజ్ కూడా జరపండి. ప్లేస్ సరిపోలేదు, తలిగింది ఫ్రెండ్స్ సైజ్ టెక్స్ట్. ఇట్లా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ యానిమేషన్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ముందుకు వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చేసినాక లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి
ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జస్ట్ ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. మళ్ళీ పెద్ద బాక్స్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్ బటన్ బ్యాక్ వచ్చి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ని ఎనిబుల్ చేయండి. చేసినాక బ్యాక్ వచ్చేయండి. ప్లే చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఎంత యూస్ఫుల్గా ఉందో. ఇదే విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో. ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, అర్థమవుతుంది. ఫ్రెండ్స్ వీడియో ఎలా ఎక్స్ప్లెయిన్ చెప్పే ముందు ఒక సెట్టింగ్ చెప్తా. ఈ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. మీడియోలో వీడియో పైన క్లిక్ చేసి దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసి ఏం ఉపయోగం అంటే ఇట్లా బ్లాక్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఇక్కడ వద్దనుకుంటే మళ్ళీ సెట్టింగ్ పైన పోయి వీడియో పైన క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి. కావాలనుకుంటే ఆన్ చేసుకోండి. నేనైతే ఆన్ చేసి ఉంచుకుంటున్నాను. ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా రేషియో కనిపిస్తుంది. 1080p పెట్టుకోండి. ఇలా 60 పెట్టుకోండి ఫ్రేమ్ రేట్. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో ఎక్స్పోర్ట్ కావడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మౌస్ లాంటివి చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ తిప్పుతున్న మౌస్ ఇక్కడ అవుతుంది కదా ఫ్రెండ్స్. లాస్ట్లో కూడా మౌస్ లాంటి ఒక డిప్ చూడండి. ఇక్కడ వరకు అయితే మీ ఫోన్లో సేవ్ అవుతుంది వీడియో. ఇప్పుడు వీడియోలో ఎంటర్ కాబట్టి స్కిప్ చేస్తున్నా. అయినా ఎక్స్పోర్ట్ చేయాలో అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో వీడియో చేస్తాం. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే అట్లాంటి వీడియోస్ చేయగలరు, ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.